చూడడానికి చక్కగానే ఉన్నావుగా, నీకెందుకు ఇవన్నీ? ప్రేమించిన వాడిని కావాలనుకోవడం తప్ప? నన్నా నిన్నే అంటే ఇప్పుడు వరకు కావాలంటుంది నా గురించా? ఏమైంది? కిందేదో వెతుకుతున్నావు? అయ్యో అది అది షాయి. సెండాలంగా ఉంది, వద్దే. నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని, నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను. అమ్మా అమ్మా, ఏంద్రా? ఆ పిల్ల చూడమ్మా నన్ను దయ్యం లెక్క ఎట్లా చూస్తుందో. ఆ పిల్ల మంచిగా ఉన్నాయి కదరా, దయ్యం అంటాను. మంచిగా ఉన్న పిల్లని ఏంటి ఎదుగుతున్నావు? ఖాళీ పెళ్ళావా? భారతనారవేనా నువ్వు? నవ్వొద్దు, నేను రాత్రి గుచ్చుకుంటుందని నువ్వేగా తీసావు. నేనా? నువ్వెక్కడ పరేసుకుని నిద్ర నా మీద ఇస్తున్నావా? శకునం బాగాలేదు, నాకేదైనా జరిగిందా? హే హలో, నన్ను పెళ్లి చేసుకుంటావా? నేను ఎవరిని పెళ్లి చేసుకోను. సరే కానీ నీ బరువు ఎంత? పెళ్లికి బరువుకి సంబంధం ఏంటి? ప్రేమగా చెప్తే వెళ్ళినప్పుడు ఎత్తుకుపోవాలిగా. మీరు మా వాళ్ళేనా? మా బ్రాహ్మిన్సేనా? బ్యాపనీస్ ఏంటండి? జాపనీస్ లాగా. కన్వర్టెడ్ బ్రాహ్మిన్స్ నే బ్యాపనీస్ అంటారు. బ్రాహ్మిన్స్ లో కూడా గుడ్ నైట్. ఉత్తి గుడ్ నైటేనా? డబ్బులు ఇచ్చానుగా. నిన్నెవడు బాగు చేయలేడా? నిన్నొకటి అడుగుతాను, చేస్తావా? చేస్తానండి. నా కోసం ఒకే ఒక్కసారి భయపడవా? ఓకే అండి. మరి భయపడు. భయపడ్డావా? అప్పుడిన్నా అర్థం కాలేదా? పెరిగే వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే, ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పనిలే. ఈ జన్మకింతే మన్నించుమా, మరు జన్మ ఉంటే నీదే సుమా. మీరు చాలా చాలా అందంగా ఉన్నారు. మీ నడక షేక్, మీ కళ్ళు, మీ నోరు, మీ మెడ, అబ్బో ఎక్స్ట్రాడినరీ. మాట్లాడవు కదా, ఇంకోసారి పానీపూరి తింటాను, పళ్ళు రడుగుడుతూ పుట్టిదాను. పోరా. ఆమె కన్నులలోన కైపు కథలాడేనే, ఆమె అధరాలలో ఏవో సుధలు రేనే. నాకన్నా నీకున్న తాకీదు ఏంటమ్మా, నా ఎత్తు నా బరువు నీకన్నా మోరమ్మ. మనలాంటి వాళ్ళు దక్కాలంటే ఎవరికో బీభత్సంగా రాసుండాలి. ఎవరెస్ట్ శిఖరం ఎత్తు. నా సైజుకి నేను ఎత్తలేను, నువ్వు ఎత్తు. చైనాలో బాగా పండేదేంటి? జనాభా. జనాభా ఏంట్రా? చెక్ చేసుకో, మనకంటే జనాభా ఎక్కువ అక్కడే ఉంటది. నువ్వురారా, నువ్వే సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వెళ్తా. చిత్రమోసం వచ్చేనేమో చిత్రమైన ప్రేమకి, కోయిలమ్మ కూసెనేమో గొంతునిచ్చి కొమ్మకి, మత్తు గాలి వీచనేమో మాయదారి చూపుకి, మల్లె మబ్బులాడేనే కడిచి పుట్ట కత్త కూడా. నా కోసం వెతుకుతున్నావా? నా కోసం వెతుకుతున్నావని నాకు తెలుసు. కోతివే గాని మంచి కోతివని చెప్పడానికి. కోతి నుంచి మంచి కోతికి ప్రమోషన్ ఇచ్చావంటే నీలో సంథింగ్ స్టార్ట్ అయిందన్నమాట.
పసపురం నరసమ్మ నైసుకుందమ్మ. నీకు ముద్దిస్తానన్న రావా? చెప్పు. నిన్న డాడీకి మన సంగతి చెప్పేసావా? ఏంటంత నార్మల్గా రియాక్ట్ అయ్యా? ఏంటి చెప్పేసావా? ఓవర్ యాక్షన్ చేయకు, సీరియస్గా విను బాబు. నీకు నిజం చెప్పనా, నా పేరంటే నాకంత ఇష్టం ఉండేది కాదు, కానీ నువ్వు పిలుస్తుంటే మాత్రం బానే ఉందనిపిస్తుంది. రే ఏంట్రా, ఏం కావాలి నీకు? ఏంటి పెళ్లి చేసుకుందావా? రా పెళ్లి చేసుకుందాం. ఆగిపోయావేంటి? రా చేసుకుందాం. నీకు కావాల్సిందే కదా. అది కాదు. ఏంట్రా కాదు? ఏంటి కాదు? కాదు, నేను ఏంటి నువ్వు? నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం గానీ క్యూట్ గా ఉంటావు. నీ క్యారెక్టర్ చూసి ఇష్టపడ్డాను, నీ అందాన్ని కాదు. అంటే నేను అందంగా లేనా అండి? కెవ్వు కేక అనలేం గానీ క్యూట్ గా ఉంటావు. తొలి ప్రాణమైన ఒకనాటి ప్రేమ మాసేది కాదు సుమా, ఒక కంటి గీతం జలపాతమైతే. ఓ బంగారు రంగుల చిలక పలకవే, అల్లరి చూపుల రాజా. అవు గాని నేను జామకాయలు ఎట్లున్నాయి? తీయగున్నాయి. ఈ ఊళ్ళో మా చెట్టే బాగా తీయగుంటాయి. ఆ చెట్టు మా తాత పెట్టిండు, తింటావా? తెంపిస్తావా? పా తెంపిద్దా. పా. ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు, అర్థం కాల. అర్థం ఏంటో చెప్పవే. అమే తుమాకి భాలోబాషి. సరే అడుగు. హాస్ని, మన ఇద్దరి మధ్య ఏముంది? నిన్నే. ఏముంది మన ఇద్దరి మధ్య? ఏం లేదు, ఏం లేదు. సీరియస్ గా అడుగుతున్నాను. మన ఇద్దరి మధ్య ఏముంది సిద్ధు? అదే నేను అడుగుతున్నాను. డబ్బులు ఎంత? 15 రూపాయలు. ఇవాళ రేపు బ్యాంక్ సెలవు, ఎల్లుండ్రా. బ్యాంకా? నీ బ్యాంక్ ఎక్కడుందో నాకు బాగా తెలుసు. తెయ్. ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అలాగే అభ్యంతరం లేదు. బయట బాగోదు. నీకు నాకు గొడవ వస్తే ఫస్ట్ నేనే కాంప్రమైజ్ అవుతాను, ఎందుకంటే నువ్వు నాకు కావాలిరా. కోకిల కోకిలకు అన్నది దేవత నీవని మమతలకు. వీడొట్టి సిగరెట్ కదా కాలుస్తున్నాడు. మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే నువ్వు తప్ప ఊపిరి ఉంది. ఈ ఆటే వచ్చు మరి. నేను ఇంకొక ఆట నేర్పిస్తాను, ఆడతావా? ఏమాట? అమ్మ నాన్నట. అది ఎలా ఆడాలి? పక్కింటి ఆంటీ అంకుల్ ఆడుతుంటే నేను చూశాను, చాలా బాగుంటుంది. నేను చచ్చిపోతే నువ్వేం చేస్తావే? నేను చచ్చిపోతా. తెలుసు. నీకెలా తెలుసు? పొద్దున్న గుళ్ళో పూజారి చెప్పాడులే, నాకు పట్టిన దరిద్రం చచ్చిన వాళ్ళు. మువ్వల నవ్వకల ముద్ద మందారమా, ముగ్గులో దించకిల ముగ్ధ సింగారమా, నెలకి నాట్యం నిర్గావి లయగారమా, గాలి సానుడు నీ ఏడు చూడైనోడు నీ వైపే వస్తున్నాడు, కళ్ళల్లో కసి ఉన్నాడు, కండల్లో పస ఉన్నాడు. సంపుతా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. అమ్మ నిన్ను కాదమ్మా, నేను ఫోన్ లో మాట్లాడుతున్నా. అది సరే గాని ఇందుకు తమరు ఎక్కడికి వెళ్ళినట్టు? నేనా కాలు నొప్పిగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి వస్తానే. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదండి. ఆల్రెడీ కాలు నొప్పి ఉందిగా, మళ్ళీ తలనొప్పి ఎందుకని నీకు చెప్పలేదులే. చూస్తారు వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలి. మాట తప్పావనుకో, ఆ తర్వాత నీ కళ్ళ వచ్చి మరి కాపురం చేస్తాను. నువ్వు వదిలిపెట్టను, నువ్వు గుడ్డతి నిన్నే నా కోసం పంపించాడేమో బ్రహ్మ, నడిచేడే నా ఇంటి దీపమా. నీతో సావాసం పండించింది నా జన్మ.
విజయ్ గోవింద్. మీ పేరు? అప్పలమ్మ. వాట్ ట్రెడిషనల్ నేమ్ అండి. నేనంటే నీకు ఇష్టమా? నేను లేకుండా నువ్వు ఉండగలవా? చూడు సావిత్రి, నాకు ఈ ప్రేమ మీద నమ్మకం ఉంది, పెళ్లి మీద కాదు. మందారం బుగ్గల్లోకి మచ్చొచ్చిందే, సీక్రెట్ చెవులో చెప్పమ్మా. రోజుకు 2 సార్లు పచ్చిగడ్డి, ఎండుగడ్డి, తెలగపిండి, మొక్కజొన్న పిండి, తవుడు, అలాగే 3 సార్లు నీళ్లు పెట్టాం. బయటికా? రాను. పోనీ రేపు వస్తావా? రాను. ఎల్లుండి? రాను. నెల తర్వాత? రాను. సంవత్సరం తర్వాత? రాను. పోనీ చచ్చాక వస్తావా? ట్రై చేస్తా. ఇది బయటికి రావాలంటే నేను చావాలన్నమాట. రే, నేను తలుచుకుంటే ఏదని చేస్తా తెలుసా? అబ్బా, ఏదని చేస్తావా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఖచ్చితంగా. ఏది నన్ను రేపు చేసి చూద్దాం. ఎందుకు తిన్నావు మానేస్తున్నావు? ఎవరో లావుకున్నారని సన్నారని నువ్వెందుకే తిన్నాం మానేస్తావు? నువ్వు ఎలా ఉన్నా నచ్చేది నాకు. సో కొంచెం తినే, కొద్దిగా ఉండాలి కదా. ఏం కావాలరా నీకు? చెప్పాను కదా, ముద్దు కావాలి. అది ఒక 1 అవర్ కావాలి. 1 అవరా? ఏం చేస్తావురా? ఒక్క ముద్దు పెట్టుకుంటా. 3000 క్యాలరీలు బర్న్ అవ్వాలి. భూమి ఆకాశం. ఆ పాట, ఆ తీరు అంతా కల అనుకున్నా, కానీ నువ్వున్నావు. మరి నువ్వుంటే కల ఎలా అవుతుంది? నేను కల్లోకి రాకూడదా? సరే, మీ అమ్మ ఫోన్ చేసి మన లవ్ మ్యాటర్ చెప్పు. నైట్ మాట్లాడినా? ఇప్పుడే మాట్లాడు. బ్యాలెన్స్ తక్కువగా ఉందండి. ఇలారా. ముద్దులీయవే సిగ్గులెందుకే, చిరదేనికే, చీపురెందుకే, పొద్దుకోకితే తెల్లవారి. ఏమండి, నా అంత మంచి పిల్లం మళ్ళీ మీకు దొరకదు. మంచి పిల్లమా? అదొకటి ఉందా? మంచి పిల్లలు, డైనోసార్లు ఒకప్పుడు భూమి మీద ఉండేవి. కళ్ళేమంత పెద్దవి కావు, ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? అమ్మయ్యా, వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను. ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నా అన్నావు. అమ్మాయి, ఏంటబ్బాయి? ఏంటి ఒడియాలు? మంచం మీదే కావు, మన ఒంటి మీదే. బట్టలు? అదే, నా బట్టలు ఎందుకు వేసుకున్నావు అని. నాకు బట్టలు లేవు. ఎలాంటి సందర్భాల్లో భార్యకి భర్త భయపడతాడు? భార్య వాళ్ళ చెల్లెని గోకినప్పుడు. కూసో. సీను, నువ్వు డిగ్రీ చేసినావా? నీకెట్లా తెలుసు? మా పిన్ని చెప్పింది. అవునా? అత్తకు మొత్తం తెలుసు నా గురించి. అవుగా. అరే, ఇట్లా కడుపు రావాలంటే ఏం చేయాలరా? రోజు బీర్లు తాగాలరా. అయితే నేను అంకుల్ అని చెప్పేసి వస్తా. దేనికిరా? పాప మా ఆంటీ కడుపు రానికి అంకుల్ మస్తు కష్టపడుతుంది. బీర్లు ఇచ్చేసే కడుపు. పెరుగు తోడు ఇయ్యలేదుగా. ఇడ్లీ సాంబార్ మీరు ముందే చెప్తే నానబెట్టేదాన్నిగా. 2 నిమిషాలు అవుతుంది. ఏంటది? మ్యాగీ. మ్యాగీతో కడుపు నిండదుగా. మరి నువ్వేమడతావే? మీరు ఏది చెప్తే అది చేస్తాను. మనిషి కోతి నుంచి పుట్టాడు అని ఎప్పుడు అనిపిస్తుంది? అమ్మాయిలని మేకప్ లేకుండా చూసినప్పుడు. అమ్మాయిలంతా పిచ్చి పిచ్చి సెల్ఫీలు దిగినప్పుడు. ఇవాళ తాగలేదే? నేను తాగితే మీరు బాధపడతారుగా. వెనకటి కోడు తుపాకి లేకపోయినా లపాకి కావాలన్నా అంట. దీని అర్థం ఏమిటో? అయినా నువ్వేంటండి ప్రతిదానికి క్వశ్చనింగ్? మంచి సామెత ఇనూరుకోవాలి. இந்த மூஞ்சி முகர புடிச்சதுனாலதான் கெட்டு போயிருவியோன்னு உயிரை கையில புடிச்சுக்கிட்டு தேடி ஓடி வந்தேன். இங்க காட்டு, உயிரை கையில காட்டு. ఓకే, నీకు వంట చేయటం వచ్చా? మా ఇంట్లో కుక్కున్నాడండి. పోనీ అంట్లు తోవటం వచ్చా? మా ఇంట్లో పని మనిషి ఉందండి. కనీసం బట్టలు ఉతరడమైనా వచ్చా? మా ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉందండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో మహాలక్ష్మి తయారవుతున్నారు. ఇంకెక్కడికి? మా అమ్మ వాళ్ళ ఇంటికే.
మా అమ్మగారింటి కంటేనేమో జేడు పకాలు పెట్టుకుంటారు, మీ అమ్మగారింటి కంటేనేమో మహాలక్ష్మి నిమ్మలంగా తయారైపోతారు. మీ చాదస్తం మనసు ఉంది, మమత ఉంది, పంచుకునే